మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, అన్నం, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, నూనె. కావాల్సిన పదార్థాలు చూసేసాం కదా. సో మరి ఇప్పుడు లహరి గారు, మష్రూమ్ ఫ్రైడ్ రైస్ మరి ముందుగా ఏం చేయాలి? ప్యాన్ తీసుకోండి. ఓకే, కొంచెం నూనె వేసుకుందాం. ఓకే, ఈ నూనె కొంచెం వేడెక్కిన తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు, సో మరి మామూలుగా ఇప్పుడు పెలాగ్రాలో మీరు ఒక సిమ్టమ్ చెప్పారు కదా, డైమెన్షియా అని. సో మరి ఆ సిమ్టమ్ ఎలా తెలుస్తుంది అండ్ అసలు ఆ సిమ్టమ్ గురించి మాకు ఏదైనా కొంచెం ఇన్ఫర్మేషన్ చెప్పండి. డెమెన్షియా అంటే కొంచెం మతిమరుపు లాంటిదండి. ఓకే, అయితే ఆ డెమెన్షియాకి చేరే లోపే ఈ పెలాగ్రా మనం B3 షార్టేజ్తో వస్తుందని తెలుసుకున్నాము. సో డెమెన్షియా వరకు వచ్చే లోపు కూడా ఇంకొన్ని బ్రెయిన్ రిలేటెడ్ సిమ్టమ్స్, జనరలీ బ్రెయిన్ ఫంక్షన్ ఎఫెక్ట్ అయితే కనిపించే సిమ్టమ్స్ అన్ని కూడా ముందు నుంచి మనకి కొంతవరకు కనిపిస్తాయి. స్పెషలీ డిప్రెసివ్గా ఉండటము, ఫిజికలీ యాక్టివ్గా ఉన్నా సరే మెంటలీ ఏదో ఇంకా డౌన్ ఉన్నట్టు అనిపించడము, అలాగే ఫ్రీక్వెంట్గా అన్ని ఫర్గెట్ఫుల్నెస్ లాంటివి రావడము. అండ్ లాంగ్ టర్మ్లో ఇలాగే కంటిన్యూ అయితే అల్జైమర్స్, పార్కిన్సన్స్, ఇట్లా బ్రెయిన్కి రిలేటెడ్ డీజనరేటివ్ డిసీజెస్ అంటారు. ఇవేమైనా కూడా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుందండి. ఓకే, సో మరి ఒకవేళ ఇది మనం గుర్తించలేదనుకోండి, ఈ సిమ్టమ్ గుర్తించలేదనుకోండి, సో దాని ఎఫెక్ట్ ఎంతవరకు పడుతుంది మన బాడీకి? పెలాగ్రా అనేది నిజంగానే చాలా రిస్కీ డిసీజ్ అండి. ఒకవేళ గుర్తించి దానికి తగ్గ ట్రీట్మెంట్ కనుక ఇమీడియట్గా చేయకపోతే 4 to 5 years వరకు లైఫ్ స్పాన్ ఉంటుంది అంతే. అంటే ఆ తర్వాత ప్రాణం పోయే అవకాశం కూడా ఉంటుంది. సో ఇది కేవలం విటమిన్ డెఫిషియన్సీతో వచ్చేది కాబట్టి దీని గురించి మనం డెఫినెట్గా ముందుగానే కేర్ తీసుకొని అక్కడ దాకా వెళ్లకుండా కూడా అవాయిడ్ చేసుకోవచ్చు. ఓకే, సో నాకు తెలిసి చాలా మంది నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు హెల్త్ని. సర్లే చిన్న విషయమే కదా అని. సో అందుకే హెల్త్ని ఎప్పుడు నెగ్లెక్ట్ చేయకూడదు. అండ్ కొన్నిసార్లు ఏంటంటే మనం అనుకోని డిసీజెస్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి సో మనం హెల్త్ గురించి చాలా కేర్ తీసుకోవాలన్నమాట. ఉల్లిపాయలు వేగిపోయాయండి. ఓకే, క్యారెట్ కూడా వేసుకున్నాము. సో ఈరోజు యాక్చువల్లీ మష్రూమ్తో పాటుగా మనకి ఇండిపెండెన్స్ డే స్పెషల్ అనమాట. మంచి ఇండియన్ ఫ్లాగ్ కలర్స్తో ఫ్రైడ్ రైస్. యా, నాకు కూడా ఇక్కడ ఏంటంటే మనకి ఆ పదార్థాలు అన్నింటిలో కూడా ఎక్కువ వైట్, గ్రీన్, ఆరెంజ్ కనిపిస్తుంది. ఈరోజు నేను కూడా మొత్తం ఆ మోషన్లో ఉన్నాను కాబట్టి నాకు అన్ని ఆ రంగులే కనిపిస్తున్నాయి. పచ్చి బఠానీ ఉందండి. ఓకే, ఇప్పుడు విటమిన్ B3 గురించి చెప్పుకుంటున్నాం కదా. ఆ విటమిన్ B3 సోర్సెస్లో, నయాసిన్ సోర్సెస్లో మనకి గ్రీన్ పీస్ కూడా ఒకటి. సో ఎక్కువగా మనం నాన్ వెజిటేరియన్లోనే ఉంటుంది అని చెప్పుకున్నాము. సో వెజిటేరియన్ సోర్సెస్లో గ్రీన్ పీస్ లేదా మన ఈ గ్రీన్ బఠానీలు కూడా ఒక సోర్స్ అండి. నయాసిన్ ఆల్మోస్ట్ 1 కప్పు బఠానీలు తీసుకుంటే ఆ రోజుకి కావాల్సిన నయాసిన్లో కనీసం 20-25% వచ్చేస్తుంది. సో షార్టేజ్ లేకుండా, అంటే డెఫిషియన్సీ వరకు రాకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీ డయట్లో ఏదో ఒక రూపంలో ప్రతిరోజునో 2 రోజులకు ఒకసారి బఠానీలు యాడ్ చేసుకున్నట్టయితే కనుక నయాసిన్ డెఫిషియన్సీ లేకుండా ఉంటుంది. ఓకే, సో హాఫ్ కుక్ అయ్యే వరకు యాడ్ చేసుకొని దాన్ని ఇంకా మష్రూమ్స్ యాడ్ చేసేసుకుందాం. ఓకే, సో జనరలీ కొంచెం ఏదో ఫ్లేవర్ కోసము అట్లా యాడ్ చేస్తారు మష్రూమ్స్. అలా కాకుండా మనకి ఇది హెల్దీగా చేసుకుందాం అనుకుంటున్నాం కాబట్టి వెజిటబుల్స్ అండ్ మష్రూమ్స్ క్వాంటిటీ ఎక్కువ రైస్ క్వాంటిటీతో కంపేర్ చేస్తే అట్లా చేసుకోవచ్చు. ఓకే, అండ్ మష్రూమ్స్ కూడా ఎక్కువసేపు, సేమ్ వెజిటబుల్స్ లాగానే మష్రూమ్స్ కూడా ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు. సో మరి లహరి గారు, మామూలుగా ఇప్పుడు మష్రూమ్స్ పచ్చి వేసేసాం కదా, సో మామూలుగా బాయిల్ చేసుకొని వండుకుంటే బాగుంటుందా, లేకపోతే ఇలా పచ్చిగా వేసుకుంటేనే మన హెల్త్కి మంచిదా? అంటే బాయిల్ చేసి ఆ వాటర్ కనుక డ్రైన్ చేసేస్తే దీంట్లో ఉన్న మష్రూమ్స్ కూడా మనకి విటమిన్ B3కి మంచి సోర్స్ అండి. ఓకే, సో అందుకని ఇది డెఫినెట్లీ B3 రిచ్ రెసిపీ.
మీరు బాయిల్ చేసి మష్రూమ్స్ని యూజ్ చేసుకున్నట్టయితే ఆ వాటర్ కూడా యూజ్ చేసుకుంటే మనకి B3 వస్తుంది. లేదు మష్రూమ్స్ బాయిల్ చేసి వాటర్ సెపరేట్ చేసి ఓన్లీ మష్రూమ్స్ తీసుకుంటే B3 ఆ వాటర్లోకి వెళ్ళిపోతుంది. ఓకే. అండ్ ఆల్సో మష్రూమ్స్ ఆల్రెడీ కుక్ అయిపోయినాయి, మనకి 2-3 నిమిషాలు కుక్ అయిపోయేదానికి బాయిల్ సెపరేట్గా చేసుకొని మళ్ళీ వేసుకోవాల్సిన అవసరం లేదు. ఓకే. కూరలన్నీ వేగిపోయాయండి. ఓకే. సో ఇంకా మనం ఉప్పు, కొంచెం ఉప్పు, కొంచెం మిరియాల పొడి, ఇది మనకి ఎంత ఘాటుగా కావాలంటే దాన్ని బట్టి వేసుకోవచ్చు. ఓకే. పూర్తిగా కలిసేలాగా కలుపుకుంటే రైస్ యాడ్ చేసిన తర్వాత కలుపుకోవడం తేలికవుతుంది. సో అన్నీ వేగిపోయాయి, అంతా కలర్ఫుల్గా ఉంది కదండి. యా, చాలా కలర్ఫుల్గా ఉంది. సో ఆబ్వియస్లీ ఫ్రైడ్ రైస్ అందరికీ నచ్చుతుంది కదా. మరి ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ అసలు ఏ రకంగా ఉపయోగపడుతుంది పెలాగ్రా వచ్చిన వాళ్ళకి, మరి ఈ విషయాలు మాట్లాడుకుందాం. సో నాకు తెలిసి ఫ్రై అయిపోయినట్టుంది ముందు. యా, ఇది రెడీ అయిపోయింది. రైస్ కూడా యాడ్ చేసేసుకుందాము. ఓకే. ఆల్రెడీ కుక్ చేసి పెట్టుకున్న రైస్, కొంచెం ఫ్రైడ్ రైస్ చేసుకునేటప్పుడు కొంచెం చల్లబడిన రైస్ యాడ్ చేసుకుంటే మనకి ఊరికే బ్రేక్ అయిపోకుండా రైస్ గ్రెయిన్స్ అట్లాగే ఉంటుంది. సో ఇది కూడా కలుపుకుంది. ఇది స్పెసిఫిక్గా పెలాగ్రాకి ఎట్లా ఉపయోగపడుతుంది అంటే దీంట్లో ఉన్న B3 అనేది పెలాగ్రా రాకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. అంటే B3 ఆల్రెడీ ఉంటుంది కాబట్టి. అట్లాగే ఆల్రెడీ పెలాగ్రా సిమ్టమ్స్ ఉన్న వాళ్ళకు కూడా జనరలీ దానికి మెడిసిన్ కంటే కూడా B3 సప్లిమెంట్స్ ఇస్తుంటారు. ఆ సప్లిమెంట్స్ ఫామ్లో తీసుకున్నది అలాగే మనకి డైట్లో నుంచి వచ్చింది కూడా ఉపయోగపడుతుంది కాబట్టి సిమ్టమ్స్ అన్నీ నెమ్మదిగా సబ్సైడ్ అవుతాయి అన్నమాట, తగ్గుతాయి. ఇది ఒక 1 minute అట్లా కలిసేలాగా, అంటే మనం ఇందాక ఉప్పు మిరియాల పొడి వేసాం కదా, అవన్నీ చక్కగా రైస్కి పట్టేలాగా కూరగాయలకి పట్టేలాగా కలుపుకుంటే సరిపోతుంది. అండ్ ఒక నిమిషం అట్లా వేడి కానిస్తే కొంచెం ఆ బర్న్ట్ ఫ్లేవర్, స్మోకీ ఫ్లేవర్ కూడా వస్తుంది. ఓకే. ఒక 2 minutes మొత్తం మిక్స్ చేసుకోవాలన్నమాట. యా. ఓకే. సో మరి మొత్తం 2 minutes ఏంటంటే మనకి ఉప్పు కానీ మిరియాల పొడి కానీ మొత్తం అన్ని మిక్స్ అయిపోతే ఇంకా బాగుంటుంది కాబట్టి, టేస్ట్ రావాలంటే మొత్తం మిక్స్ అయితేనే బాగుంటుంది. సో ఒక 2 minutes మొత్తం కలుపుకుంటే మిక్స్ అయిపోతుంది. లహరి గారు మొత్తం కలిసిపోయినట్టుంది. మరి ఇంకా మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయినట్టు. యా, రెడీ అయిపోయిన చేతు ప్లేట్ తీసుకుంటే సర్వ్ చేసుకుంటాం. మనం ఓన్లీ ఈరోజు ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే కాదు, దీన్ని మన ఇండియన్ ఫ్లాగ్ కలర్స్తో గార్నిష్ కూడా చేసుకున్నాము. ఓకే. సో మీరు తినడానికి ఇంకొక 1 minute వెయిట్ చేయాల్సి ఉంటుంది. ఓకే. సో ఇంకా నేను 1 minute వెయిట్ చేయాలి. వెయిట్ చేద్దాం. ఈ వైట్ కలర్స్ కోసం కొంచెం క్యాబేజ్, ఓకే, గ్రేట్ చేసింది అయితే మనకి గార్నిషింగ్కి చాలా బాగుంటుంది. క్యారెట్ కూడా తురిమేసి, దెన్ ఫైనలీ మనం అన్ని టేస్టీ డిషెస్లోకి గార్నిష్ చేసుకోవడానికి యూజ్ చేసుకునేది మన కొత్తిమీర. యా, ఇదిగోండి ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్. సో యమ్మీ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది. అండ్ ఇండిపెండెన్స్ డే స్పెషల్గా గార్నిష్ కూడా చేశారు లహరి గారు. మరి ఈ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ ఇప్పుడు నేను టేస్ట్ చేసే ముందు మరి ఇది తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు అండ్ తయారు చేసే విధానం ఇంకొకసారి మీకోసం. మష్రూమ్ ఫ్రైడ్ రైస్కి కావాల్సిన పదార్థాలు: మష్రూమ్ ముక్కలు, క్యారెట్ ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, పచ్చి బఠానీ, అన్నం, మిరియాల పొడి, కొత్తిమీర, ఉప్పు, నూనె.
మష్రూమ్ ఫ్రైడ్ రైస్ తయారు చేసుకునే విధానం. ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసి వేడి చేసుకోవాలి. తర్వాత అందులో ఉల్లిపాయ ముక్కలు, క్యారెట్ ముక్కలు, పచ్చి బఠానీ వేసి కొంచెం వేయించుకొని దాంట్లో మష్రూమ్ ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, అన్నం వేసి కలుపుకొని కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న దానిని సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకొని క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, కొత్తిమీరలతో గార్నిష్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. అంతే, ఇండిపెండెన్స్ డే స్పెషల్ మష్రూమ్ ఫ్రైడ్ రైస్ రెడీ.